పేపర్ మిల్లో పనిచేస్తున్న దాదాపు 350 మందిని ఈఎస్ఐ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కాంట్రిబ్యూషన్ని పూర్తిగా నిలిపివేసింది. దీనివల్ల కార్మికులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. రాబోయే రోజులలో వాళ్ళకు మెడికల్ బెనిఫిట్స్ దొరకదు. వాళ్ళకు వాళ్ళ పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ల విషయంలో కూడా వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. మరి ఏవైతే ఇవన్నీ బెనిఫిట్స్ని చూయిస్తుండ్రో డస్ట్ అలవెన్స్ కానీ, తర్వాత ట్రావెల్ అలవెన్స్ కానీ, తర్వాత వాషింగ్ అలవెన్స్ కానీ ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన చట్టం ప్రకారంగా కార్మికులు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా జేకే మేనేజ్మెంట్ వారికి ఇవ్వాలి. ఈఎస్ఐ విషయంలో పెద్ద ఎత్తున కార్మికులు నష్టపోతున్నారు కాబట్టి మరి దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. కార్మికుల పక్షాన ఖచ్చితంగా జేకే మేనేజ్మెంట్ని మేము ప్రశ్నించడం జరిగింది. వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈరోజు వారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ నెల లోపల మరి ఈ యొక్క మెడికల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మరి వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నాయో ఈఎస్ఐది మేము వచ్చే విధంగా చూస్తామని చెప్పేసి మరి రమేష్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని కనుక ఈ నెల లోపల గిట్ట ఈ సమస్యని పరిష్కారం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి మేనేజ్మెంట్కి చెప్పడం జరిగింది. తప్పకుండా తొందరలో వాళ్ళు ఈ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను.